పాకిస్తాన్ యుద్ధ నేరాలకు పాల్పడుతోంది. రీసెంట్గా పాకిస్తాన్ మన దేశంలోని 15 ముఖ్య నగరాలపైన మిసైల్ దాడులకు తెగబడింది. ఈ లిస్టులో శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, జలాంధర్, లూథియానా, చండీగఢ్, బూంజ్ ఇంకా మరికొన్ని నగరాలు ఉన్నాయి. ఈ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఎల్ఓసి అంతటా పాకిస్తాన్ తుపాకులతోనూ మోటార్ షెల్స్తోనూ విరుచుకుపడుతుంది. ముఖ్యంగా పూంచ్ పట్టణంలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇచ్చిన వివరాల ప్రకారం ఇప్పటికే 16 మంది సాధారణ ప్రజలు చనిపోయారు, 59 మంది గాయపడ్డారు. ఇవన్నీ యుద్ధ నేరాలే. యుద్ధ నేరాలకు పాల్పడడం పాకిస్తాన్కు కొత్తేమీ కాదు. మొదటి ఇండోపాక్ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీ పీఓకే ప్రాంతంలో నివసించే పఠాన్ గిరిజనులను ప్రేరేపించి ముజఫరాబాద్ పట్టణంలో దాడులు చేయించింది. పాకిస్తాన్ ఆర్మీ కూడా మారువేషంలో ఈ దాడులు చేసింది. వేలాది మంది హిందువులను, సిక్కులను హత్య చేశారు. ఇళ్లను దోచుకుని కాల్చేశారు. మహిళలతో కిరాతకంగా ప్రవర్తించారు. బారాముల్లా పట్టణంలోనూ ఇవే నేరాలు చేశారు. గ్రామాలను తగలబెట్టారు. ప్రజలను బహిరంగంగా చంపారు. రెండవ ఇండోపాక్ యుద్ధంలో అమృత్సర్ వంటి నగరాలలో పాకిస్తాన్ విమానాలు బాంబులు వేశాయి. పదుల సంఖ్యలో సాధారణ ప్రజలు చనిపోయారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమంలో పాకిస్తాన్ సైన్యం భయంకరమైన యుద్ధ నేరాలు చేసింది. పాకిస్తాన్ సైన్యం 2 లక్షల నుండి 4 లక్షల మంది బంగ్లాదేశీ మహిళలపై అత్యాచారాలు చేసింది. 30 లక్షల మందిని హత్య చేశారని అంచనాలు ఉన్నాయి. నాజీలు జర్మనీలో యూదులను చంపినట్టుగా పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశీ ప్రజలను చంపింది. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం తమ దగ్గర బందీలుగా ఉన్న భారత జవాన్లను అత్యంత కిరాతకంగా హింసించి చంపారు. 22 రోజుల పాటు వారిని బంధించి కళ్ళు తీసేయడం, చెవులు కొయ్యడం, శరీర భాగాలను కత్తిరించడం వంటి దారుణమైన చిత్రహింసలు చేశారు. యుద్ధ ఖైదీలను హింసించకూడదన్న జెనీవా ఒప్పందాలను ఉల్లంఘించారు. ఉగ్రమూకల సాయంతో మన దేశంలో ఎన్నో టెర్రరిస్ట్ అటాకులు చేశారు. అంతర్జాతీయ సమాజం అన్నిటినీ గమనిస్తూనే ఉంది. కానీ ఎవ్వరికీ ఎటువంటి శిక్ష వేయలేదు. ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఇదే పని చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇదే పని చేస్తుంది. పాకిస్తాన్కు బుద్ధొచ్చేలా గట్టి గుణపాఠం చెప్పాలి. భారతదేశం మీద దాడి చేయడం సింహం నోట్లో తలపెట్టడం లాంటిదని వారికి అర్థం అవ్వాలి. త్రివిధ దళాలకు అధికారాలు ఇస్తూ భారతదేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈసారి భారత సైన్యం సత్తా ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఖచ్చితంగా రుచి చూస్తుంది. సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. జై హింద్.